సార్, ఇన్ఫర్మేషన్ ఇస్ మనీ. దాన్ని దోచుకోవచ్చు, దోచుకున్న దాంతో వ్యాపారము చేయొచ్చు. ఇంటర్నెట్లో దానికంటూ ఓ పెద్ద మార్కెట్ ఉంది సార్. ఎలాంటి మార్కెట్ అది? ఇదో రకం విచిత్రమైన మార్కెట్. ఇక్కడ ఖర్చు పెట్టేది ఒకళ్ళు, అనుభవించేది ఇంకొకళ్ళు. మేం చేయాల్సిన పని ఏంటంటే కేవలం అందించడమే. ఈయనకి గడ్డం షేవింగు, ఈవిడికి కాల్ వ్యాక్సింగ్. అబ్బకి కరెంటు బిల్లు కట్టాలి, అమ్మకి కూరగాయలు కొనాలి, తాతని స్వర్గానికి పంపాలి, అమ్మమ్మని హాస్పిటల్లో చేర్చాలి. భర్త దుబాయ్లో, భార్య ధూల్పేట్లో. వీళ్ళిద్దరి విరహాన్ని దూరం చేసింది 24 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా. ఆన్లైన్లో వీళ్ళిచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు డబ్బు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయండి. దొరకలేదంటే దొంగిలించండి. మా దగ్గర నుంచి మీరు ఏ ఒక్కటి దాచలేరు. వీఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ. Venunopic massager, Venunopic massager, Venunopic massager, Venunopic massager, patch, Venunopic whole patch. Instant relief spray. క్షణంలో వెన్నునొప్పి మాయం. తాజా తాజా గ్రీన్ టీ, తాజా తాజా గ్రీన్ టీ, తాజా తాజా గ్రీన్ టీ. ఒబేసిటీకి బెల్ట్, ఒబేసిటీకి బెల్ట్, ఒబేసిటీకి బెల్ట్. మేకప్ పిచ్చి, స్కిన్ డాక్టర్ పేషెంట్, సెల్ఫీ కెమెరా కస్టమర్లు, పీపుల్ హూ ఆఫెన్ ఈట్ అవుట్ సైడ్, గ్యాస్ట్రైటిస్, సూన్ టు విజిట్ ద కార్డియాలజిస్ట్, ప్లేస్డ్ ఇన్ చెన్నై, వీక్ డేస్ లో కానీ వీకెండ్స్ లో కానీ, పీపుల్ హూ ఆఫెన్ ట్రావెల్ అవుట్ సైడ్, గర్ల్స్ ఇన్ నీడ్ ఆఫ్ పీజీస్, సన్ స్క్రీన్ కంపెనీస్. ఓకే బాస్. Us is the most secured bank. Welcome to the family. Thank you. సార్, నా అకౌంట్ నుంచి 50,000 డిడక్ట్ అయ్యాయి సార్. రామా లక్ష్మీరాజు, నాది 1,00,000 రూపాయలు పోయింది సార్. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా? కళ్ళ ముందు పరిగెత్తేవాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇక ఈ కేసు అంటారా? నా దగ్గర ఉన్నసరికి ఆడి దగ్గర ఉంది, కానీ జనం మాత్రం ఆడి దగ్గరికి వెళ్తున్నారు. బిజినెస్ అంటే ఏంటి, శనగల వ్యాపారం అనుకున్నావా? డేటా డేటా ఉండాలి. డేటా అంటే ఏంటి? నోటితో చెప్తే నీకు అర్థం కాదు. నీకు మంచి డేటా ఇస్తానుండు. ఆగు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నన్ను లోపలికి తీసుకెళ్తావా? డబ్బక్కర్లేదు, నీ డేటా నాకు ఇస్తావా? సరే, ఇస్తాను. అయితేనా? ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్. ఏ ఫింగర్ ప్రింట్స్ కావాలన్నా ఇస్తాము. ఇంప్రెషన్. ఇదే డీప్ వెబ్. నేను దోచుకునే ప్రతి ఒక్క డేటా, తీసుకునేది, కొనుక్కునేది, చేతులు మారేది ఇక్కడే. అడిగిన వాళ్ళకి అడిగినంత తీసుకోండి. ఇదిగో, తీసుకోండి తీసుకోండి. అన్ని దేశాల పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఒరిజినల్ లా కనిపించే డూప్లికేట్ ఇక్కడ తయారు చేసేస్తాం. డూప్లికేటా? నో ఛాన్స్ సార్. అన్ని రకాల వెపన్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో చెడ్డీలు, బనీళ్లు ఆర్డర్ చేసుకున్నట్టుగా ఈజీగా కొనుక్కోవచ్చు. సుపారీ కిల్లర్స్ సుపారీ ఇచ్చింది ఎవరని ఎవ్వరికీ చెప్పరు.
నీ చేతి వేలితో ఒకే ఒక్క క్లిక్ చేస్తే నిషా తిన్నగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. భార్య భర్తకు పంపించే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి పంపించే అన్ని నగ్న సత్యాలు, నిత్య సత్యాలు. ఇంతవరకు చాలు, అది మాత్రం వద్దు. ఏం జరుగుతుంది లోపల? నేను చెప్పేది విను, ఇక్కడికి మాత్రం వద్దు. ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ వద్దులే, నాతో రా చెప్తాను. రెడ్ రూమ్, ఇది బిడ్డింగ్ జరిగే ఏరియా. అక్కడున్న వాళ్ళందరూ సైకోలు. ఇది హ్యూమన్ ఎక్స్పెరిమెంటింగ్ రూమ్. అక్కడప్పుడు జంతువుల్ని మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్లతో చెలగాటాలాడతాడు. వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ చేతులు తీసేయి, కాళ్ళు తీసేయి, గుడ్లు బయటికి పీకి పారాయని అక్కడి నుంచి చేసే హయ్యెస్ట్ బిడ్ని వీడిక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వీడు చేసేదాన్ని లైవ్గా చూసి సంతోషిస్తారు. అదిగో ఒక వీడియో లైవ్ వచ్చింది చూడు. పుట్టేటప్పుడు అందరం మంచివాళ్లగానే పుడతాం. సిస్టంలోకి వచ్చిన తర్వాతే మన సిద్ధాంతాలను మర్చిపోయి మనం కరప్ట్ అవుతాం. నా 15 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓ సామాన్య పౌరుడికి మోసం జరగనివ్వలా. నాయకులు, చివరికి రాజకీయ నాయకులు ఎన్నో కోట్లు పోగొట్టుకున్నారు. ఏం పర్వాలేదు. కానీ సామాన్య పౌరుడికి దక్కాల్సిన ఒకే ఒక్క రూపాయి కూడా దక్కకుండా పోకూడదు. పోలీస్ ఫోర్స్ ని మొత్తం మీ వెంటుంచుకోండి. ఆ డేటాని వెనక్కి తీసుకురండి. ఖచ్చితంగా సార్. వి హావ్ గుడ్ లింక్స్. ఒక సస్పెక్ట్ ఉన్నాడు. చెప్పరా? ఎందుకు హత్య చేశావు? చెప్పరా? నేనేం కావాలని చేయలేదు. హైయెస్ట్ బిడ్డింగ్ జరిగింది హత్య చేయడం కోసమే. అందుకే చేశాను. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికి బయటికి రాలేకపోయాను సార్. విజిటర్స్ లిస్ట్లో ఆస్తి అన్న వ్యక్తి పేరు తప్ప వేరే ఏ ఎంట్రీ లేదు. అసలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ వ్యక్తిని హత్య జరిగిన నాడు చూశాను అని? ఆ వ్యక్తి మా పక్క ఫ్లాట్కి వచ్చి పోతుండటం నేను ఎన్నోసార్లు చూశాను. మర్డర్ జరిగిన నాడు నేను చూశాను. కానీ ఆస్తి వచ్చింది మాత్రం మా ఇంటికి. ఇంతకీ ఆస్తి ఏమవుతారు మీకు? నేను ప్రేమించిన వ్యక్తి సార్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు సార్. అదే చివరి రోజు నేను ఆయన్ని చూడటం. ఆ రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. సార్, మన సర్కిల్ గారు ఈ కేసులో ఆ ఇంకో కుర్రాన్ని వెతుకుతున్నారు కదా. ఆయన గారు హ్యాండిల్ చేసిన కేసుల్లో నిజమైన క్రిమినల్ని ఏ రోజు వెతికాడని? దిస్ సీమ్స్ టు బి వెరీ కాంప్లికేటెడ్. No, I don't think so. లెట్స్ స్టార్ట్. బోల్డ్ అంత డేటా మూవ్మెంట్ జరుగుతోందని మనకి ఫస్ట్ క్లూ దొరికింది మన ఊర్లోనే ఒక ట్రైనింగ్ సెంటర్లో. డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది ఆగస్ట్ 3న ఒక ఎంప్లాయీ ల్యాప్టాప్ నుంచి. ఓకే. ఈ ఎంప్లాయీ ఆగస్ట్ 2న సీసీడీలో కాఫీ తాగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఎవరో అతని హాస్పిటల్లో చేర్చారు. కానీ అతని ల్యాప్టాప్ మాత్రం అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు ఆయనకి ల్యాప్టాప్ దొరికింది. సో ఈ 3 డాట్స్ ని కనెక్ట్ చేసి చూస్తే మనకి స్ట్రాంగ్ డౌట్ వచ్చేది అలోక్ మీద. దాట్స్ ఇట్.
కాఫీలో మత్తుమందు కలిపి ల్యాప్టాప్ తీసుకున్నాక వైరస్ ని ఇంజెక్ట్ చేసుండాలి. ఆ ఎంప్లాయీకి మళ్లీ ఆ ల్యాప్టాప్ ఇచ్చి ఆ ల్యాప్టాప్ ని బిల్డింగ్ నెట్వర్క్ కి కనెక్ట్ చేయడం వల్ల డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది.